హలో! మీకోసమేనండి. వింటున్నారా? చాలా టైర్డ్‌గా ఉంది కాలేజ్ నుంచి వచ్చి. ఇంట్లో అయితే ఏం లేవు. ఎగ్స్ మాత్రం ఉన్నాయి. వీకెండ్. సో, ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్స్‌తో కూర చేస్తే శివ తినేస్తాడు. వేరే అయితే పప్పే కావాలి. సో, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను ఆయిల్ వేసేసి. తర్వాత మసాలాకు కావాల్సింది అందరికి తెలిసిందే కదా! ఒక 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, తర్వాత దాంట్లో కొద్దిగా అల్లము, వెల్లుల్లి, కొద్దిగా దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, లవంగ, అన్నీ కొద్ది కొద్దిగా వేసేసాను. అన్నీ గ్రైండ్ చేసేసి వేసేసాను సింపుల్‌గా. తర్వాత అది బాగా మగ్గిన తర్వాత ఏం చేశానంటే నీళ్లు పోసాను. నీళ్లు పోసిన తర్వాత ప్లేట్ పెట్టేసి కాసేపు బాగా వేగిన తర్వాత అండి పచ్చివాసన అంతా పోవాలి చూడండి. ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి అంటే తగినంత నీళ్ళు, ఎక్కువ నీళ్ళు పోసేస్తే మళ్ళీ అవి ఇమరడానికి చాలా టైం తీసుకుంటుంది. మనకు ఫాస్ట్ కదా! అంతా ఒక 10 మినిట్స్‌లో అయిపోవాలి. 10-15 మినిట్స్‌లో వంట అయిపోవాలంటే ఇదే బెస్ట్. ఇది చపాతీకి బావుంటుంది. మనకు హ్యాపీగా అన్నంలో కూడా బానే ఉంటుంది. అంతే. తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకొని హాఫ్ హాఫ్‌గా కట్ చేసుకొని అందులో ఏసేసి కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే గార్నిష్ చేసుకొని